ప్రేమగా చూస్తే ఇతనేమన్నా ఫీల్ అవుతాడేమోనని కొంతమంది తల్లులు ఈ పిల్లల్ని దూరం పెడతారు. ఇవి కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏ మెచ్యూరిటీ లేనటువంటి వ్యవహారాలు, తెలియనటువంటి వ్యవహారాలు. అక్కడ ఆ పిల్లలకి మెల్లమెల్లగా తల్లి మీద ఒక వ్యతిరేక భావన వస్తుంది. అంటే నన్ను మా అమ్మ రిసీవ్ చేసుకోవట్లేదు, నాకంటే మా అమ్మకి భర్త ఎక్కువ, ఆమె భర్త ఎక్కువ. అప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఈ భర్త ఆ పిల్లలు చాలా ఇంటిమసీతోటి ఉంటారు. మళ్ళీ ఈ అమ్మాయి పరాయిదే అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చేసే ప్రతి చేష్టనే అమ్మాయి వ్యతిరేక భావంతో చూస్తుంది. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు దెమ్, వీళ్ళకి నేను వీళ్ళ కుటుంబంలో వ్యక్తిని కాదు, కాబట్టి ఈ కుటుంబం నుంచి నేను వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో జరిగింది ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఎప్పుడు డామినేటింగ్ పర్సనాలిటీ. ఎప్పుడైనా సరే మీరు తీసుకోండి, కూతురికి తండ్రి హీరో, అలాగే తల్లి ఈజ్ ఎ ఐకాన్. తల్లి ఎలా ఉంటుందో ఆ స్వరూపం బిడ్డ తీసేసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆ తల్లికి ఇండివిజువాలిటీ, ఏ విధమైనటువంటి మనస్తత్వం ఉంటుందో ఆ మనస్తత్వం ఖచ్చితంగా ఆ పిల్లకి సగభాగం వచ్చే తీరుతుంది. బికాస్ అది DNA ద్వారా వస్తుంది, కర్మఫలంగానూ వస్తుంది. అలాగే అబ్జర్వ్ చేయడం వల్ల కూడా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. ఈ అమ్మాయిది వాళ్ళ మదర్ది డామినేటింగ్ పర్సనాలిటీ, ఈ అమ్మాయి ఒక్కటే అయిపోయింది. బంధువులకు ఎవరికైనా చెప్పినా కూడా సర్దుకుపోవాలనే చెప్తారు బంధువులు. బంధువులు చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు కదమ్మా, అప్పుడు దాకా ఓర్చుకో. అంటే ఈ అమ్మాయి చిన్నప్పుడే బ్రెయిన్లో ఏం పడుతుంది అంటే నేను పెళ్లి చేసుకుంటే బయటికి వెళ్ళిపోతాను, బయటికి వెళ్తే నాకు ఒక ఇల్లు ఉంటుంది. ఈ స్థితిలో ఈ అమ్మాయి రిజిడ్గా ప్రవర్తిస్తుంది. చాలా ప్రిజుడిటీ ఉంటుంది అక్కడ. దానికి ఆ తల్లికి నచ్చదు. అంటే ఆమెలో ఒక ఇన్ఫీరియారిటీ స్టార్ట్ అవుతుంది. నేను రెండో పెళ్లి చేసుకోవడం అనేది నా కూతురికి ఇష్టం లేదు. అక్కడ వాళ్ళకి టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్ చెప్తున్నాను నేను, అది ఫ్రిక్షన్, అది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ అమ్మాయి ఏం చేసిన ఆ అమ్మాయికి వ్యతిరేకత, ఆ అమ్మాయి ఏం చేసిన ఈ అమ్మాయికి వ్యతిరేకత, ఇది పెరుగుతూ ఉంటుంది. మధ్యలో ఉన్న వాళ్ళు దీన్ని గమనించరు. ఏమంటారంటే తల్లి ఇష్టం ఉన్న బంధువులు తల్లి ఎంత కష్టపడుతుందమ్మా అంటారు. బిడ్డ ఇష్టం ఉన్న బంధువులు లేదా ఫ్రెండ్స్ ఆ పిల్లని ఎన్ని కష్టాలు పెడుతుందమ్మా. ఆ పిల్లతోటి అంటారు, మీ అమ్మ చూసావా నిన్ను వదిలేసి నీ చెల్లెల్ని తీసుకుని వెళ్ళింది, ఏమే నీ చెల్లికి అంత పెట్టుకొని ఇచ్చింది, నీకింత పెట్టుకొని. ఈ వేరియేషన్స్ స్టార్ట్ అవ్వడం పొల్యూట్ అయిపోయింది. అమ్మాయి మైండ్ పొల్యూట్ అయిపోయింది. ఎక్కడి వరకు వెళ్ళిందంటే ప్రియుడి అమ్మాయి ఎవరో లవర్ అని చెప్తున్నారు, ఆ అబ్బాయితో కలిపి తల్లిని చంపేసేంత స్థితికి తీసుకొచ్చారు. అసలు మీరు అక్కడ ఎండ్ చేస్తున్నారమ్మా. కీలకం ఇక్కడే ఉంది. అసలు ఆ అమ్మాయి ఎందుకు ఎంచుకుంది, అబ్బాయిని అమ్మాయి ఎందుకు ఎంచుకుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ప్రేమ కోసం కాదు. ఈ అమ్మాయి ఇంటికిలో నుంచి బయటికి వెళ్ళడానికి తనకు ఒక భర్త కావాలి, ఒక మగవాడు కావాలి. ఆ మగవాడు ఎవరై ఉండాలి, వాళ్ళ అమ్మని ఎదిరించేవాడై ఉండాలి, వాళ్ళ అమ్మని ఎదిరించి నిలబడేవాడు ఉండాలి. వాళ్ళ కోసం సెర్చ్ చేసింది ఆ అమ్మాయి చేయకుండా లేదు. ఆ అమ్మాయి చాలా మంచిది, ఇంతవరకు ఎవరు దొరకలేదని చెప్తున్నారు. ఆ అమ్మాయిని అందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చింది. వాడు బాగానే ఉన్నాడు తెచ్చుకుందాం అంటే మమ్మ ఉన్నది అంతే పడి ఉంటాడు, పారిపోతాడు వాడు. మమ్మని చూస్తేనే వీడు పారిపోతాడు. ఇలా సెలెక్ట్ చేసుకుని వీడిలో ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణి ఒక విధమైనటువంటి ఆ హీరోయిజం చూసింది. వాడిలో ఉన్నటువంటి వ్యతిరేక భావన, సమాజాన్ని నిర్లక్ష్యంగా చూడడం, వాడొక హీరో లాగా ఈ అమ్మాయికి కనిపించాడు. దానికి ప్లస్ పాయింట్ ఏమైందంటే అతగాడి ఇల్లు కూడా అలాగే ఉంది. ఆ తల్లి చూడండి ఎలా మాట్లాడుతుందో, ఏమైతుందండి రేపు ఎల్లుండో వస్తాడు కదా బయటికి తెచ్చుకుంటాం పోయి, చంపడం మంచి పని చేశాడు, తెచ్చుకుంటామండి, చంపి మంచి పనే చేశాడండి. అంటే అక్కడ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 4 రోజులు ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క పరిస్థితిని క్రిస్టల్ క్లియర్గా ఇంట్లో ఉండి గమనించింది ఏంటంటే, నా తల్లిని ఎదిరించగలిగే వాళ్ళు వీళ్ళే, నా తల్లిని ఎదిరించి ఏం చేసైనా నన్ను తెచ్చుకునే వాళ్ళు వీళ్ళే. అక్కడ వాళ్ళు హీరోయిన్లుగా కనపడ్డారు అమ్మాయికి. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఎమోషనల్గా మర్డర్ జరిగింది అని అంటే ఇక్కడ ఆ అమ్మాయికి వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్న అంటే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆడపిల్లలు ఉండరమ్మ, వెళ్ళిపోవాలంటే మైనరు వెళ్ళిపోయింది, మళ్ళీ తెచ్చుకున్న తర్వాత ఒక్క ఆడపిల్ల ఒక డెసిషన్ తీసుకుందంటే నువ్వు మార్చడం చాలా కష్టం అమ్మ, చాలా టైం పడుతుంది. అక్కడ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది అని అంటే, నేను చచ్చిపోతానని వాడికి ఫోన్ చేసింది. ఎందుకు చచ్చిపోతావు అని అడిగినాడు. మా అమ్మని భరించలేకపోతున్నానంది. నువ్వెందుకు చావాలా అని అంది. అయితే నువ్వు చంపే. దిస్ ఇస్ ద స్టోరీ. సో బిహైండ్ ద క్రైమ్. అప్పుడు వాడేం చేశాడు, నేను చచ్చిపోతానంది. వాడు ఎక్కడో ఎమోషనల్గా ఈ అమ్మాయికి లాక్ అయి ఉన్నాడుగా, అరే ఈ అమ్మాయి చచ్చిపోతుందేమోనని వాడు అప్రయత్నంగా వచ్చి ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఆ అమ్మాయి పట్ల
జరిగినటువంటి తీరు. వాడిలో ఆల్రెడీ సమాజం అంటే వాడికి భయం లేదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా భవిష్యత్ అంటే ఏంటో తెలియదు. భవిష్యత్తులో ఒక గోల్స్ లేవు. ఇక్కడ ఆడపిల్ల పెరగడానికి కుటుంబం ఒక్కటే బాధ్యత కాదు, బంధువులు, చుట్టూ ఉన్న సమాజము, అన్నిటికీ మించి చదువుతున్న పాఠశాల, ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా మైండ్ మెచ్యూర్ ఉన్న ఆడపిల్లలు కాదు. వాళ్ళ ఇంటర్వ్యూలు చూశాను, ఎంత స్టూపిడ్గా ఉన్నాయంటే పాపం అండి, వాతలు పెట్టిందండి. అంటే ఆ అమ్మాయిని ఎంతసేపు అరే ఇది కాదు, మీ అమ్మతో ఇలా మలుచుకో, మీ అమ్మని ఇలా ప్రేమించు అని వాళ్ళు చెప్పలేదు. ఆ స్థితికి వాళ్ళు తీసుకెళ్లకుండా ఈ అమ్మాయిని సింపతి సీన్లోకి నెట్టేశారు. తన మీద తను సింపతి పెంచేసుకుని నేనన్నా చావాలి, ఆమన్నా చంపేయాలి. ఇలా చిన్నప్పటి నుంచి నాటుకున్నటువంటి విత్తనం మొలకెత్తి మానై వేళ్ళుడుకున్నటువంటి ఆ నిస్తేజము, అరే ఇదే ఈ అమ్మాయే కనుక నేను ఒక మంచి ఫోక్ సింగర్ అవ్వాలి అని అనుకుంటే ఈ అమ్మాయి ఎవరి జోలికి వెళ్ళదమ్మా. ఒక గోల్ ఉండాలి మనిషి, ఫోకస్డ్ గా. ఎవరు కన్న తల్లిదండ్రులు వాటిల్ని నాటితే, సమాజము వాటికి నీరు పోస్తే, స్కూలు అనేటటువంటిది ఒక ఫెన్సింగ్ వేసి జాగ్రత్తగా పెంచుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఆ మాస్టర్ కూడా